ఏమండే అందరూ బాగున్నారా? అక్కలారా, చెల్లెమ్మలారా, మన పాలనలో నవరత్నాలు ఏదైతే ఉందో అదే మాదిరి ఈరోజు నవరత్నాలు పచ్చడి చేస్తున్నాము. అక్క చెల్లెమ్మలకు, అన్న తమ్ముళ్లకు ఈ మా పాలనలో ఏదైతే ఉందో ఆ చక్కటి నవరత్నాలు అయితే పచ్చడి అయితే చేస్తున్నాం. చూసేయండి చెల్లెమ్మలు, చేసేయండి తమ్ముళ్ళు. నవరత్నాల పచ్చడి అనగానే ప్రసాద్కి జగన్ గారు పూనేరండి. బాగుంది, బాగా చెప్పావు. అయితే విషయం ఏంటంటే ఈ రోజు మేము నవరత్నాలు పచ్చడి చేయబోతున్నాం అండి. ఆ నవరత్నాలు ఏంటంటే రత్నాలు అంటే నిజంగా రత్నాలు కాదండి, కూరగాయల్లో పళ్ళులో ఉన్న రత్నాలు అన్నమాట. మనకి నచ్చిన ఏ ఒక 9 రకాలు కూరగాయలు గాని పండ్లు గాని 7 కలుపుకొని ఇప్పుడు మేము ఈ నవరత్నాలతోటి నిల్వ పచ్చడి చేయబోతున్నాం అండి. నిల్వ అంటే ఎక్కువ రోజులు ఏం కాదండి, ఒక 10-15 రోజుల వరకు నిల్వ ఉండేలాగా మనం మామిడికాయ పచ్చడి ఏ రకంగా కలుపుకుంటాం ఆ రకంగా కలుపుకొని చాలా టేస్టీగా ఉంటదండి. ఇక్కడ మాకు గోదావరి జిల్లాలో పెళ్లిలోనే అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా కూడా చేస్తారు. అంటే అప్పటికప్పుడే టగ్గా మన దగ్గర దొరికిన కూరగాయలన్నీ కోసేసి పచ్చడి పెడతారనమాట. చాలా బాగుంటదండి, భోజనాల మీద పెడతారు. అది ఇప్పుడు మేము చేస్తున్నాం అండి. ఏ రకంగా చేసుకోవాలో మీకు చూపిస్తాము. చాలా ఈజీ, రుచి అయితే అద్భుతంగా ఉంటదండి. ఇందులో వేసే నవరత్నాలు ఇవి కూడా వేస్తారా అనిపిస్తాయండి మీకు. చూడండి ఇప్పుడు మీకు చెప్తామా ఏమేంటో. అంత ఎరైటీగా ఉంటాయండి. అంటే ఎప్పుడు తినే పచ్చడిలో కొంచెం బోర్ కొట్టి కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి మంచి పచ్చడి అండి ఇది. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. దానికి ఏమేం కావాలి ఏంటని. అవును, మళ్ళీ విచిత్రంగా అనిపిస్తాయండి మీకు మేము వేసేయండి చూస్తాను. మరి చూసేయండి మరే. ఇప్పుడు ఈ నవరత్నాలు అన్ని కూడా ప్రతి ఐటమ్ ఒక్కొక్క కప్పు తీసుకున్నామండి. అవి ఏంటంటే దోసకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, మామిడికాయ ముక్కలు, జాంకాయ ముక్కలు, ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు. ఇవి 9 అండి. 4 రకాల పండ్లు, 5 రకాల కూరగాయలు, ఈ 9 రకాల నవరత్నాలతోటి మంచి పచ్చడి పెడతాం. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఈ రోజు రేపు తినేసేలాగైతే ఎమ్మటే పచ్చడి కలిపేసుకోవచ్చండి. ఒక 10-15 రోజులు నిల్వ ఉండాలనుకుంటే కనుక ఇవన్నీ కూడా ఒక అర్ధగంట సేపు ఇందులో తేమ లేకుండా కొంచెం ఎండబెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 రోజులు నిల్వ ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట. అందుకోసం మేము ఏం చేస్తున్నాం అంటే ఎండలో పెట్టబోతున్నాం. మా సూర్యుడు ఉన్నాడు కదండి, ఆల్రెడీ స్ట్రాయిస్ లాగేస్తారండి అవన్నీ. మొత్తం ఒక అర్ధగంట సేపు పెట్టామంటే అనండి అది కొంచెం ఇందులో ఉన్న తడంతా ఆరిపోతే పచ్చడి పాడవకుండా ఉంటది అనమాట. చెప్తుందండి మా బాగా చెప్పింది. ఇంకోటి ఏంటి అదే కదా, తిరగేసి బాగాలేదు తిరగేసి చెప్తారేంటండి అలా. మనం ఈ నవరత్నాల పచ్చడిలోకి ఆవాలు మెంతులు పొడి వేసుకోవాలండి. దానికోసం నేను ఒక 5-6 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేగించుకుంటున్నాను. వీటిని వేయించి పొడి చేసుకోవాలి. ఆవాలు ఇలా చిటపట్లాడుతున్నాయి కదండి, వేగిపోయిన ఆవాలు మెంతులు దించేసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత పొడి చేసుకుందాం. వేయించుకున్న ఆవాలు మెంతులు పొడించేసుకుంటున్నానండి. ఈ ఆవాలు మెంతులు పొడితో నవరత్నాల పచ్చడి మరింత రుచి వస్తుందండి, చాలా బాగుంటుందండి. ఎండ తీసేస్తుంది, కాలు కాలిపోతున్నాయి. ఈ పచ్చడి కోసం కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ మరిగిపోయిందండి, మరీ వేడిగా మరిగిపోవడం అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోద్ది. ఆయిల్ దించేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నవరత్నాలన్నీ కూడా మనం పచ్చడి కలుపుకోవడానికి వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాం. దివ్య, ఇవన్నీ కూడా ఒకటి ఇందులో వేసి
ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న పొడి వేసేసుకుందాం. ఈ నవరత్నాలు అన్నీ కలిపి 2 కప్పులు ముక్కలు అయినాయండి. 1 కప్పు కారం వేసుకుంటున్నాం, 1/4 కప్పు వరకు ఉప్పు వేసుకుంటున్నాం అండి. సరిపోకపోతే తర్వాత వేసుకుందాం. 1 గుప్పుడు ఎల్లుల్లిపాయ గుడ్లు వేసుకుందాం. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఉప్పులు కారాలు బాగా కలిపేసుకొని 1 కప్పు నూనె పోసుకుందాం. దీంట్లో కాచి చల్లార్చిన నూనె అనమాట ఇది. పోసేపిచ్చి ఈ నూనె కూడా బాగా కలిపేద్దాం ఒకసారి. రుచికరమైన పచ్చడి రెడీ. కలిపేసామండి. దీంట్లో ఆల్రెడీ పుల్ల మామిడికాయ వేసాము, దాంతోపాటు పైనాపిల్ కూడా వేసాం కదండి, అది పులిపేనండి. దాని పులుపు సరిపోతుంది. ఒకవేళ సరిపోదు అనుకుంటే కనుక 1 నిమ్మకాయ చెక్క కూడా పిండుకుంటే రసం పుల్లగా బాగుంటుందండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బెటర్ అండి. 10-15 రోజులు ఈజీగా నిల్వ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టనే సీసాలో పెట్టి. అన్నం తీసుకొస్తారా తిందాం. విజయ్ తిని మరి ఎర్రటి నవరత్నాల పచ్చడి. నవరత్నాల పచ్చడి తింటాను. కాదు కంగారు అక్క, ఇప్పుడే తినేస్తున్నాం కానీ ఇది యాక్చువల్ గా రేపు నుంచి తింటాం మొదలెట్టాలి. పులుపు అది అన్ని ముక్కలకు లాక్కుని కారం పులుపు ఆ. టేస్ట్ బాగుంటుంది. ఏ పచ్చడైనా అంతే మగ్గించాలి. నీటిలో నూనెలు నోట్లు అబ్బా తినే. కారం ఉండకూడదని ఉత్తున్నాండి. ఎలా ఉంది? వందా కారం అనిపించిందండి. ఎన్నే దానం గింజ తగిలింది కదా. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉందండి. అరే దానం కింద తగిలింది తీగా ఉంది అనే లోపు మామిడికాయ ముక్క తగిలింది పుల్లగా ఉంటది. ఈ లోపు యాపిల్ ముక్క తగిలింది తీగా ఉంటది. నాకేమో జాంకాయ కింద తగిలిందండి. ఎల్లుల్లిపాయ తగిలింది నాకు. షడ్రుచుల సమ్మేళనం. అది ఉగాది పచ్చడి తర్వాత మరో అద్భుతమైన పచ్చడి అండి ఇది. చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి, మర్చిపోకండి. బంతి భోజనాల్లో వేయడానికి రేపు ఫంక్షన్ అనుకోండి, ముందు రోజు పెట్టేసుకుంటే ఆ ముక్కలు అన్ని కారం అన్ని దానికి బాగా అద్దుకుని అసలు నెంబర్ 2 రుచి ఉంటదండి. ఇంకా నాకు ఒకటి గుర్తొచ్చింది దీన్ని బట్టి ఎందుకు చేస్తారో. ఎందుకంటే సాంబార్ చేయడానికి 2 రకాల కూరగాయలు కోస్తారు, లేదా వంకాయ కూర అని ఇంకోటి 2 రకాల కూరగాయలు అయితే ఉంటాయి అక్కడ. అవును, అయ్యిన్ని తెచ్చో దగ్గర వేసి ఉప్పు కారం కలిపేసి కొట్టేస్తారన్నమాట. ఓ పచ్చడి రెడీ అవుతుంది. అందుకు చేస్తారనుకుంటాండి ఇది. నేను అంతేనా బుజ్జి కదా? అంతే. అసలు నెంబర్ 1 గా ఉంది. అది కూడా కరెక్టే కదా సార్. ట్రై చేయండి, చాలా బాగుంది. బుజ్జి తింటావా? ఈ పచ్చడి చూసాక ఆగబుద్ది ఎవరికైనా. రేపటికి ఇంకా బాగుంటుంది. నెంబర్ 1 దీంతో తినేస్తారా కూరలు అనరండి మా వాళ్ళు. అదండి మరి మేమందరం కలిసి పెట్టిన నవరత్నాల పచ్చడి వీడియో కనుక నచ్చితే మన గోదావరి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. నెంబర్ 1 ఉందండి నవరత్నాల పథకం లాగా నవరత్నాల పచ్చడి. ఉంటామండి. బాయ్ అండి.